ఒక జబ్బును నయం చెయ్యాలంటే మందులు వాడ్డం ఒక్కటే మార్గమా? లేకపోతే దాని వెనుక మనం చూడలేని లోతైన ఆధ్యాత్మిక కోణమేమైనా ఉందా? సుప్రీం నాలెడ్జ్ ద్వారా కర్మవైద్యం అనే ఒక కాన్సెప్ట్ ఆధారంగా ఈరోజు మనం హీలింగ్కి సంబంధించిన ఒక కొత్త కోణాన్ని చూద్దాం. ఈ ప్రశ్న నిజంగా ఆలోచింపజేస్తుంది కదా. మనం సాధారణంగా స్వస్థత అంటే శరీరం గురించి ఆలోచిస్తాం. కానీ మనం పరిశీలిస్తున్న ఈ మూల గ్రంథం ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అసలైన స్వస్థత అంటే అంతకంటే చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు విషయముంది. ఒకవైపు మనందరికీ తెలిసిన భౌతిక విధానం అంటే డాక్టర్లు, మందులు ఇవన్నీ మన శరీరాన్ని మాత్రమే చూస్తాయి. కాని మరోవైపు ఈ ఆధ్యాత్మిక విధానముంది. ఇది సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. అంటే ఆత్మ దగ్గరికి, దాని కర్మస్థితి దగ్గరికి. ఈ రెండు పూర్తిగా వేర్వేరు మార్గాలు. అయితే ఈ ఆధ్యాత్మిక విధానం ప్రకారం అసలు సమస్య ఏంటి? దాని గురించే మొదటి భాగంలో చూద్దాం. సమస్య అదే ఆత్మ యొక్క కర్మ మరకలు. ఇంతకీ ఈ కర్మమరకలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన ఆత్మ మీద పడిన మచ్చలు లేదా నెగటివ్ రికార్డులు లాంటివన్నమాట. ఈ సిద్ధాంతం ప్రకారం మనకు వచ్చే జబ్బులకు అసలైన ఆధ్యాత్మిక కారణం ఇదే. అంటే మనకు బయట కనిపించే జబ్బులన్నీ కేవలం లక్షణాలు మాత్రమే. అసలు సమస్య చాలా లోతుగా ఆత్మస్థాయిలో ఉంది. చూసారా, లాజిక్ ఎంత సింపుల్గా ఉందో? సమస్య ఏమో ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటే దానికి భౌతికమైన పరిష్కారాలు ఎలా పనిచేస్తాయి? ఇక్కడ సమస్యకు దాన్ని పరిష్కరించే విధానానికి మధ్య పొంతనలేదు. అందుకే ఈ దృష్టితో చూస్తే డాక్టర్లు కూడా కొంతవరకే సహాయం చేయగలరు. వాళ్ళు శరీరాన్ని బాగుచేయగలరు కాని ఆత్మను కాదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే కేవలం డాక్టర్లే కాదు, మాంత్రికులు కూడా ఈ లోతైన కర్మ సమస్యలను పరిష్కరించలేరని ఈ మూలం చెబుతోంది. సరే, సమస్య ఆధ్యాత్మికమని తెలిసింది. మరి పరిష్కారమెలా ఉండాలి? అది కూడా ఆధ్యాత్మికంగానే ఉండాలి కదా. అదే మన రెండవ భాగం, పరిష్కారం. ఈ మూల గ్రంథం ప్రకారం ఆ పరిష్కారమే జ్ఞానమార్గం. ఈ పరిష్కారంలో మొదటి ఇంకా అత్యంత ముఖ్యమైన అంశం బేహద్కా జ్ఞాన్ పొందడం, అంటే అనంతమైన జ్ఞానం అని చెప్పవచ్చు. ఇది ఆధ్యాత్మికంగా మనల్ని మనం బాగుచేసుకోవటానికి అవసరమైన ఒక ప్రత్యేకమైన జ్ఞానం. ఈ మూలం ప్రకారం శాశ్వతమైన స్వస్థత కోసం 2 దశల ప్రక్రియ ఉంది. మొదటిది ఆ బేహద్కా జ్ఞాన్ లేదా అనంతమైన జ్ఞానాన్ని సంపాదించడం. రెండోది ఆ జ్ఞానాన్ని ఉపయోగించి పరమశక్తితో కనెక్ట్ అవ్వడానికి సాధన చేయడం. ఓకే, సమస్య తెలిసింది, పరిష్కార మార్గం కూడా చూశాం. మరిదంతా చేస్తే చివరికి ఏం జరుగుతుంది? అదే మూడో భాగం, ఫలితం. ఈ ఆధ్యాత్మిక సాధన యొక్క అంతిమ లక్ష్యం పరమశాంతిని సాధించడం. అసలు ఈ హీలింగ్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? ఇది మన కారణ శరీరంలోని కర్మ రికార్డులను క్లియర్ చేస్తుంది. కారణ శరీరం అంటే మన కర్మలన్నింటినీ ఒకచోట స్టోర్ చేసే ఒక సూక్ష్మ శరీరం అనుకోవచ్చు. ఆ రికార్డులను తుడిచివేయడమే ఇక్కడ జరిగే ప్రక్రియ. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి గమనించాలి. ఇదంతా చనిపోయిన తర్వాత జరిగేది కాదు, మనం బ్రతికుండగానే, ఇప్పుడే మన రాతను మనం మార్చుకునే అవకాశమన్నమాట. ఈ కర్మ రికార్డులను శుభ్రం చేయడం ద్వారా మన విధిని కూడా మార్చుకోవచ్చని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ బోధన మొత్తానికి గుండెలాంటిది ఈ వాక్యం. పరంశాంతిని ఆలోచించండి, పరంశాంతిని మాట్లాడండి, మరియు మీరు పరంశాంతిని పొందుతారు. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని చాలా శక్తివంతమైన సూచన. మనం ఇంతసేపు పరంశాంతి అంటున్నాం కదా, ఇంతకీ దాని అర్థమేంటి? దాని అర్థం పరమశాంతి. ఈ తత్వశాస్త్రం ప్రకారం ఇదే ఉనికి యొక్క అత్యున్నత స్థితి, ఇంకా కర్మవైద్యం యొక్క అంతిమ లక్ష్యం కూడా. చివరిగా ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తుంది. ఆత్మను స్వస్థపరచడం అంటే నిజంగా అర్థమేమిటి? ఇది కేవలం జబ్బులు తగ్గించుకోవడం గురించి మాత్రమే కాదు, మన ఉనికి యొక్క మూలాలను మనం అర్థం చేసుకోవడం గురించి. ఇది భౌతిక ప్రపంచానికి అవతల ఉన్న స్వస్థత గురించి మనల్ని ఆలోచింపచేస్తుంది.